శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులరా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. నిన్నటి వరకు మనం 3 స్కందాలు పూర్తి చేసి 4వ స్కందాన్ని 37 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 38వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు ఈ భాగవతాన్ని రాసిన వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇంకా ఈ పృథు చక్రవర్తి సమస్త కార్యాలు కూడా ఎన్నో సాధించాడు. అపరిమితమైన మహత్వాది గుణగణాలకు ఆయన ఆటపట్టు. సముద్రుల్లాగా లోతైన మనస్సు కలవాడాయన. సంపదను భద్రంగా వృద్ధి చేయగలిగిన వాడు. అలానే వరుణుడిలాగా సంయతమూర్తి. శత్రువులకు సహింపరాని ప్రతాపం కలవాడు. ఎవరికి తేరిపార చూడరానివాడు. దగ్గరగా ఉంటూ కూడా దూరంగా ఉన్నట్లు ప్రవర్తిస్తాడు. వేనరాజు అనే అరణి నుండి పుట్టిన అగ్నిహోత్రుడు కాబట్టి అగ్నిలాగా ఇతరులకు స్పృశింపరాని వాడుగా ఉండి చారులే తన కన్నుల్లాగా ఉండగా, చారులంటే గూఢచారులు తిరుగుతూ ఉంటారు రాజుకి. ఇప్పుడు దాన్నే ఏమంటున్నారు, అది డిపార్ట్మెంటు పోలీస్ స్టేషన్లోనే 2 ఉంటాయి. ఒకటేమో మామూలుగా డ్రెస్లో ఉండే పోలీసులు, ఇంకా కొంతమంది నిఘా పోలీసులు. అలా నిఘా గూఢచారులు అన్నమాట. రాజభటులు అని తెలియకుండా తిరుగుతారే వాళ్ళు రాజుకి కళ్ళ వంటి వాళ్ళు అన్నమాట. ఆ చారుల కళ్ళతోటే పరిపాలిస్తాడు రాజు. అదే చెప్తున్నాడు ఆయన. అలా రాజ్యం లోపల వెలుపల జరిగే చర్యలను తెలుసుకుంటూ శరీరధారులు అందరికీ కూడా ఆత్మ వంటి వాడై పువ్వుల్లో దారంలాగా ఉంటూ వాయువులాగా సంచరిస్తూ తనను ఇతరులు పొగిడినా తెగిడినా పట్టించుకోకుండా ఉదాసీనుడిగా ఉండి తనకు అతి దగ్గర చుట్టాలైనా సరే వారి ఎడల తప్పు ఉన్నట్టే తప్పక శిక్షించేవాడు. తన శత్రువులైనా సరే శిక్షింప తగని వాడిని శిక్షించేవాడు కాదు. ఏమాత్రం పక్షపాతం లేకుండా ధర్మంగా ప్రవర్తించేవాడు. ఇతని ఆజ్ఞ ఎదురు లేనిదై లోక పర్యంతం కూడా చెల్లుతూ ఉన్నది. సూర్యుడు తన కిరణాలతో భూమిని ఎంత దూరం వరకు ప్రకాశింపచేస్తాడో అంత దూరం వరకు తనకు గల సహజ గుణాల చేత ప్రజలను రంజింపచేసేవాడు ఈ పృథు చక్రవర్తి. అంతేకాకుండా పుట్టుకతో వచ్చిన సుగుణాల చేత దృఢవ్రతుడై సత్యసంధుడై బ్రహ్మణ్యుడై సర్వభూత శరణ్యుడై పెద్దలను గౌరవిస్తూ దీనులను కనికరిస్తూ ప్రజానీకాన్ని తన సద్గుణ సముదాయంతో సంతోషింపజేసేవాడు. అందరి గౌరవాన్ని కూడా కాపాడేవాడు. తల్లులాగా భావించేవాడు. తన భార్యను, అంటే ఇతర స్త్రీలను తల్లులాగా భావించేవాడు. తన భార్యను తన అర్ధ శరీరంగా ఆదరించేవాడు. ప్రజలను కన్న తండ్రిలాగా రక్షించేవాడు. రక్షణ, వాళ్ళకి పోషణ 2 కూడా రాజు చేయాలి. వాళ్ళు చక్కగా వాళ్ళకి భుక్తి లభించేటట్టు చేయాలి, వాళ్ళని రక్షణ కూడా చేయాలి. ఇవి 2 కూడా చేసేవాడు. రేపు మనం 39వ భాగాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.